ది ఆడిసీ మూవీ రివ్యూ ఎలా ఉందిరా అంటే ఇంకా ఏం చెప్తామంటే చింపేశారు అంతే. ఇంకా అంటే మేక్ బిలీవ్ ఒక అన్నీ మర్చిపోయి మనం ఓ సినిమాకి వెళ్ళామా, కష్టాలు లేవు, సుఖాలు లేవు, టెన్షన్ లేవు, ఏం లేదు, సినిమాని చూసాం, సినిమాని ఎంజాయ్ చేసాం, ఆ సినిమాని లోపల తీసుకెళ్ళిపోయింది ఆ వరల్డ్లోకి అన్నట్టు చంపేశారు అంతే. అంటే నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి ఈ కాస్టింగ్ చాయిసెస్ కానీ, లేకపోతే ఆ బాడీ ఆర్మర్ ఏవైతే వేసుకున్నారో, ఏంది నోలన్ మామ టెక్నాలజీతో పాటు పాతకాలం ఏదో కలిపేసి ఆల్మిక్స్ చేస్తాడా, దెబ్బేసాడా, ఆస్కర్ రావాలనే ఆశ ధ్యాసతో ఏమైనా చేశాడా ఏవో మరి అనుకొని వెళ్ళా. కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు. మీరు అవన్నీ మర్చిపోతారు, అవన్నీ ఇంకా ఆటలు అరటిపండు కాదు, అసలు కరివేపాకు కూడా కాదన్నట్టు తీసి పడేసి ఏం సినిమా రాని బయటకు వస్తారు అంతే. ఎంత సుఖంగా ఉందరా. హలో గైస్, వెల్కమ్ టు బార్బిచ్ మీటింగ్స్. కొత్తగా చెప్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫైనలీ ఈ సంవత్సరం ఫైనల్లీ హాయిగా ఉంది నాకైతే. ఎందుకురా ఏమైందిరా అంటే, అసలు రీసెంట్లీ ఎవరు అడిగారు, ఎక్కడో కూర్చొని ఎవరితో మాట్లాడుతుంటే, అది నువ్వు ఆగరా, నువ్వు నాకు వీడియోలు చేస్తుంటావు కదా నువ్వు అంటే, అవునండి వీడియోలు చేస్తుంటే, నువ్వు ఆగరా ఇక్కడే ఉండు, నీకు ఏ సినిమా నచ్చిందిరా ఈ సంవత్సరం చెప్పు అన్నాడు. ఆలోచించా, ఏం నచ్చలేదు భయ్యా అన్న. యాక్చువల్గా తర్వాత మళ్ళీ కొంచెం డీప్ థాట్స్కి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసుకుంటే నిజంగానే ఏం రాలేదు ఈ సంవత్సరం, వెరీ బ్యాడ్ అనుకున్నా. వచ్చిందమ్మా హ్యాపీ. ఫైనల్లీ ఒక సినిమా అన్న కంప్లీట్ ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఇచ్చింది ఆ సినిమా ఇదే. మీరు ఒకవేళ టికెట్లు బుక్ చేసుకోకపోతే వెళ్ళి చేసుకోండి. నాకు ఒక వెళ్తే ఏంట్రా అంటే, ఐమాక్స్ 70mm నేను ఉండే సిటీలో ఉంది. ముందే తెలుసుంటే బుక్ చేసుకున్నాండి. నాకు అంత అవగాహన లేదు జాగ్రఫీ వైజ్, బట్ ఓకే సరే చేద్దామని చెప్పి వాళ్ళు చూసా. మీరు నమ్మరు, ఆల్మోస్ట్ నెల రోజుల వరకు ఎవ్రీ షో 2:30 AM షోకి కూడా ఆల్మోస్ట్ టికెట్లన్నీ ఫుల్ అయిపోయినాయండి. అయినా పర్లేదు, ఎవడో ఒకటి క్యాన్సిల్ చేయడా టైప్లో ఎతుకుతా చూస్తా, పక్కా వర్తిట్టండి అంతే. నెక్స్ట్ మనం అన్నిటికన్నా ముందు ఒకటి మొదలు పెడదాం. నోలన్ ఫిలిమ్స్లో మీకు ఏది ఇష్టం? నాకు నోలన్ మావ అంటే తెలియకుండా నాలోని మన కింగ్ సినిమాలో బ్రహ్మానందం ఫీలింగ్ వస్తుంది నాకు. నేను నోలన్ మావ అన్నట్టు చాలా చాలా హిస్టరీ ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి ఏ సినిమా చూసినా, ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా రెండు చెప్తాను అనమాట, జస్ట్ సో దట్ అదర్ నోలన్ మావ ఫ్యాన్స్ ఉంటే కొంచెం నేను కనెక్ట్ అవుతానని చెప్పి. నెంబర్ 1 డార్క్ నైట్ రైజెస్ అనుకుంటా. అప్పుడు నేను వేరే స్టేట్లో చదువుతున్నా, అక్కడ ఐమాక్స్ లేదు. కానీ అప్పట్లో హైదరాబాద్లో ఐమాక్స్ ఉండింది అనుకుంటా, ఐమాక్సే అనుకుంటా, ప్రసాద్స్లోనే అనుకుంటా చూసింది. నేను ఆపుకొని ఆల్మోస్ట్ ఒక 1-2 months ఆపుకొని సెమిస్టర్ హాలిడేస్లో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అక్కడే చూస్తా అని చెప్పి చూశాను. అది దా డెడికేషన్. అండ్ ఇంకొకటి, మన ఇంటర్స్టెల్లార్ మూవీ చూసి నాకు ఆ వాచే కావాలి, నాకు ఆ కోకే కావాలని వెయిట్ చేసి ఆడు పబ్లిక్గా రిలీజ్ చేసినప్పుడు హ్యామిల్టన్ మర్ఫ్, సో బాగుంటుంది వాచ్. బట్ యా, హ్యామిల్టన్కి నోలన్ మామకి ఏదో ఉందనుకుంటా ఫైనాన్షియల్ డీలింగ్. ఆల్మోస్ట్ మన ఆపెన్హైమర్ దగ్గర నుంచి ప్రతి సినిమాకి ఒక ఎడిషన్ లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ ఓకే, థింగ్స్ అసైడ్ ఇవన్నీ పక్కన పెడతాం. నెక్స్ట్ కాస్టింగ్, మ్యాట్ డేమన్. మళ్ళీ మ్యాట్ డేమన్ అంటే నాకు మళ్ళీ అదే బ్రహ్మానందం ఆ ఫీలింగ్ అనమాట. అసలు ఫస్ట్ నుంచి గుడ్ విల్ హంటింగ్ అనుకుంటా, కొన్ని పేర్లు రాసుకొచ్చాను, మీరు ఒకవేళ చూడకపోయింటే పక్కా చూడండి. జేసన్ బాండ్ సిరీస్, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ, ఓషన్ సిరీస్, మళ్ళీ వీ బాట్ ఎ జూ, ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్. చూడకపోతే వీ బాట్ ఎ జూ అని ఫిల్మ్ ఉంటుంది, చూసేయండి. అండ్ అంతే, ఇంకా ఉంటాయి చాలా మంచి యాక్టర్. చాలా ఈ సినిమా అయితే నాకు వెరీ క్లోజ్ టు హార్ట్. అలానే ఇందా కూడా చెప్పడం మర్చిపోయాను, నోలన్ మామ తమ్ముడు కజినో సంథింగ్ జానథన్ నోలన్ ఉంటారు, క్రియేటెడ్ బై జానథన్ నోలన్, క్రిస్టోఫర్ నోలన్ సంథింగ్. అంటే 10 years బ్యాక్, అందుకే అది మెమరీ షార్ప్ లేదు. పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి టీవీ సిరీస్ ఉంటుంది. ఇప్పటికీ సైఫై యాక్షన్ మంచి మంచి కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో, సినిమా టీవీ సిరీస్లో. 10 years బ్యాక్ నుంచి చూశాను. ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ సైఫై సిరీస్ అంటే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు చూడకపోయింటే ఈ సిరీస్ కూడా బుక్ చేసుకోండి. ఓకే, ఇంక మనం ఇంకొక టాపిక్ రిలవెంట్ టు దిస్ ఫిల్మ్. సో సినిమా ఎలా ఉందంటే నాకు నచ్చింది. స్పాయిలర్స్ అయితే ఏం చెప్పను, కానీ మీకు మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఏంటంటే కొంతమంది వచ్చేసి ఇలా చెప్తుంటారు, ఇది నచ్చిందా, అది నచ్చలేదు, అది నచ్చిందా, ఇది నచ్చలేదు, నీకు హాలీవుడ్ వాడు పెండబెట్టినా తింటారా అంటారు. బట్ పాయింట్ ఏంటంటే, ఐ ట్రై నాట్ టు బి హిపోక్రిటిక్ అండి. నాది ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో, ఏంటంటే డోంట్ బి హిపోక్రిట్ అంతే. అలానే ట్రై చేస్తూ ఉంటాను. సో ఒకవేళ నాకు రావు బహదూర్ నచ్చలేదు అనుకుందాం. రావు బహదూర్లో నాకు వెంకటేష్ మావ గారు చాలా ఇమర్సివ్ ఇస్ ద రాంగ్ కూడా, యాక్చువల్లీ ఆపోజిట్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ టైప్లో అనిపించింది. నాకు ఇది వచ్చు, నాకు ఇది తెలుసు ఆ టైప్లో. సో నాకు అది క్రిస్టోఫర్ నోలన్లో అనిపించింది, టెనెట్ ఫిల్మ్లో అనిపించింది. నాకు టెనెట్ ఫిల్మ్లో చూసినప్పుడు ఏంటంటే, ఇంకా దేకో మేరా తెలివి, దేకో మేరా అని చెప్పి టూ కాంప్లెక్స్ అయిపోయింది. డైలాగులు కూడా వినిపినట్టు మ్యూజిక్ పెట్టేసి, సో నాకు అదంత ఎక్కలేదు. సో నాకు ఈ రావు బహదూర్కి చాలా క్లోజ్ కంపారిజన్ వచ్చేసి టెనెట్ అనిపిస్తుంది, నాట్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ ఇమర్సివ్. 3 hours తెలియకుండా వెళ్ళిపోయింది. ఇంకా అదే చెప్తున్నా, చాలా కంపారిజన్స్ వస్తాయని నాకు తెలుసు కాబట్టి ముందే ప్రియంటివ్గా చెప్తాను అనమాట. అలానే ఆ సినిమానే కాదు, ఆల్మోస్ట్ లైక్ 4-5 films అనుకుంటా, ముందు కూడా ఎప్పుడు చెప్పినట్టున్నా. రావు బహదూర్ ఒకటి, అంటే సుందరానికి, మన సీతారామం, వేరే సినిమాలన్నీ నేను చూసినప్పుడే నాకు తెలుసు నాకు ఈ నచ్చట్లేదు. హాయ్ నాన్న ఫర్ ఎగ్జాంపుల్, నాకు నచ్చవు, నాకు నచ్చట్లేదు.
కానీ అది చెప్తే ఏవైతే కూడా నాకు తెలుసు, బట్ నా డ్యూటీస్ నేను చెప్పడం అంతే. బట్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసే ముందు ఒకసారి మన పాత బ్రాడ్ పిట్ది ట్రాయ్ ఫిల్మ్ ఉంటుంది కదా, అది చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఆ సినిమా ఎండ్ అయినప్పటి నుంచి ఈ సినిమా స్టార్ట్ అయ్యింది అన్నట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలో నాకు ఉండే చాలా క్వశ్చన్స్, నేను గ్రీక్ మైథాలజీ పెద్ద ఏం చదవలేదు ఈ సినిమాలో, అది ఇది చూడడం వల్లే. సో అక్కడ అయిపోయినాక దాని తర్వాత ఏమైంది, అరే చాలా అన్యాయం జరిగింది కదా, ఈ అన్యాయానికి న్యాయం జరగదా, ఈ స్టోరీ కంప్లీట్ అవ్వదా అన్నట్టు అప్పుడు ఆలోచించేవాడిని. అసలు గూగుల్ చేయలేదు అప్పుడు ఎందుకు. బట్ ఈ సినిమా చూశాక అదొక కంప్లీట్ ఒక ఆర్క్, ఒక పిక్చర్ లాగా అనిపించింది. అండ్ రామాయణానికి కూడా ఒక మంచి ప్యారల్ అనిపించింది. ఫస్ట్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చి ఏది ఫస్ట్ వచ్చింది, ఎవరు దేనికి ఇన్స్పైర్ అనిపించింది. బట్ దాని తర్వాత కొంచెం ఆలోచిస్తే ఇట్ కుడ్ ఆల్సో బీ కోఇన్సిడెన్స్ అనిపించింది. అంటే సైమల్టేనియస్గా రెండు ఒకేసారి కూడా అయ్యుండొచ్చు, లేదా ఒకటి ఇన్స్పైర్ ఏమో మనకు తెలియదు. కానీ బేసిక్ ఏంటంటే సీతమ్మ గారి స్వయంవరంలో శివధనస్సు దాని అంటారు టై చేయాలి ఆర్ లేపాలి టైప్లో రాముల వారు అయితే ఇరగొట్టేస్తారు. ఆ సీన్ ఐడియా ఉంది కదా మనకి. అలానే ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది. పెనలోపే అని క్వీన్ ఉంటారు, ఆవిడ దగ్గరకు సంబంధించి కూడా ఒకటి స్వయంవరం టైప్ సీన్లు ఉంటాయి కొన్ని. అందులో కూడా అంతే అండి. ఇక్కడ కూడా ఒక బో ఉంటుంది, బెండింగ్ గారు బాగా అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూర్ టూ ఇంట్రెస్టెడ్, తెలియకూడని ముందు ఒకసారి ఒక మిత్ బస్టర్స్ వీడియో కూడా చూశాను నేను. అందులో ట్రై చేస్తారు ఈ సినిమాలో ఉన్నది నిజంగా చేయొచ్చా అని చెప్పి. మిత్ బస్టర్స్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే ఆ మిత్ బస్టర్ ఎపిసోడ్ చూడండి, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. నెక్స్ట్ మ్యూజిక్, నోలన్ ఫిలింలో చెప్తున్నది మ్యూజిక్, ఆ తీసే విధానం, ఆ పర్ఫెక్షను ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడ పెట్టడానికి లేదండి, చంపేశారు అంతే. కాకపోతే నాకైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, విల్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు ఇష్యూస్ ఏంట్రా అంటే చెప్పే కదా కాస్ట్యూమ్స్ ఏవైతే మన ట్రాయ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వైట్ కలర్ ఆర్మర్, నాకు కల్కి సినిమా ఆర్మర్ లాగా అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్గా ఉండే. నాకు ఏందిరా నోలన్ మావన్ అంటే ఏది అని. అలానే ఇప్పుడు మన మెయిన్ హీరో వాళ్ళ సోల్జర్స్ నాకు తెలిసి స్పార్టన్స్ అనుకుంటా, ఐ కుడ్ బి రాంగ్. వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ మెయిన్ కింగ్ గడ్ ఆర్మర్ ఉంటుంది. అది కూడా ఎన్న సైఫై తలేవా అన్నట్టు అనిపించింది నాకు. కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ కాస్టింగ్ కూడా నాకు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టామ్ హాలండ్ మన స్పైడర్ మ్యాన్ బాయ్ చాలా మిస్కాస్ట్ అనిపించాడు ఈ సినిమాలో. ఏమో ఐ డోంట్ నో వై. అండ్ చాలామంది ప్రామినెంట్ యాక్టర్స్ని ఇలాంటి సినిమాల్లో పెడితే నేనెందుకో డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసుకోండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఆ క్యారెక్టర్స్ అందరినీ ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ అలానే చూస్తున్నాం మనం. సో మనకి మైండ్లో ఒకటి పడిపోద్ది. సో అలా ఫస్ట్ టైమే కొన్నిసార్లు అవుతుంది. మా అజయ్ గారు ఉంటారు, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నారు సైడ్ బార్ లాగా, నా బ్రెయిన్ అలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అజయ్ గారు ఉంటారు. అజయ్ గారు అంటే మన పోక్రీ సినిమాలో ఉంటారు. అండ్ మెయిన్ ఆయనని మన విక్రమార్కుడు సినిమాలో టిట్లా క్యారెక్టర్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఏముందా ఈ క్యారెక్టర్ టిట్లా అలా. సో ఆ క్యారెక్టర్ని చూసి చాలాసార్లు చాలా వేరే ఇప్పుడు హీరో లెవెల్లో అలా అన్ని విధాలుగా చూసి సడన్గా టిట్లా క్యారెక్టర్లో పెట్టారనుకోండి, ఆ ఎమోషన్ ఎందుకో ఫీల్ ఎందుకో రాదనిపిస్తుంది. అలానే ఈ సినిమాలో చాలా ఫేమస్ క్యారెక్టర్స్, ఇప్పుడు పనిషర్లో ఉండే ఒక అతన్ని తీసుకొచ్చి ఒక మేజర్ క్యారెక్టర్ ఉంటారు, యాన్ హ్యాత్వే గారు ఇంకో క్యారెక్టర్లో ఉంటారు, అండ్ మెయిన్ మన జెండాయా గారు అయితే ప్రతి సినిమాలో ఉంటారు. సో వీళ్ళందరినీ చూసేసరికి నాకు ఎందుకు డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది, ఆ సినిమాలు గుర్తొచ్చేస్తుంది నాకు మైండ్లో. అది ఒక్కటి కొంచెం ఏమో మీకు ఎలా అనిపించింది, నా ఒక్కడికి ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ అది కొంచెం డిస్ట్రాక్షన్ అనిపించింది. టామ్ హాలండ్ గారు అయితే కొంచెం మిస్కాస్ట్ అని అనిపించారు. అండ్ అదర్వైజ్ ఇంకా అగైన్ యూ కెన్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ ఆన్ దిస్ అండి. నా పాయింట్ ఏంటంటే ఐ డోంట్ లైక్ సంథింగ్, ఒకటి నచ్చలేదు కదా అని చెప్పి సినిమా బాగాలేదనే రకం నేను కాదు. అంటే ఐ గివ్ యూ కాంటాక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో కొన్ని చాయిసెస్ తీసుకున్నారు, అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు అంటే డిబేట్ చేసుకోవడానికి, ఇదనొచ్చు అదనొచ్చు. అంటే టూ థింగ్స్, ఒక సైడ్ ఏమంటారంటే అసలు ట్రెడిషనల్లీ గ్రీక్ మైథాలజీలో డిస్క్రిప్టివ్గా కూడా ఆవిడ ఫేర్గా ఉంటారు హెలెన్ అని చెప్పి ఉంటే మీరు ఒక బ్లాక్ యాక్ట్రెస్ని ఎలా క్యాస్ట్ చేస్తారని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాసినోడికే అసలు హీజ్ అ బ్లైండ్ గై, వాడేదో అనుకొని ఏదో రాశాడు, మీరు ఎలా అంటారు ఇది మా ఇమాజినేటివ్ మేము చేస్తామని కొంతమంది అంటారు. నేనైతే ఐ అగ్రీ విత్ ఒరిజినల్ డిస్క్రిప్షన్ అండి. ఒకటి రాశాడు, ఒక మెటీరియల్ పెట్టి సినిమా తీస్తున్నాం, అలాంటప్పుడు నేను ఇక్కడ డైవర్సిటీ పెడతా, నేను ఇరికిస్తా అని పెడితే నాకు అంత నచ్చదు. పెట్టాల్సిన దగ్గర పెట్టండి, తీయాల్సిన దగ్గర తీయండి. ఇప్పుడు ఒక ఇండియన్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి పెడతారు, ఒక ఏషియన్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి పెడతారు. ఒరే ఆ టైంలో ఆ ఆర్మీలో ఆ జాగ్రఫీలో ఎక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడు మీరు వరల్డ్ వార్ సినిమా తీయండి, వరల్డ్ వార్ సినిమాలో అందరు ఉన్నారు, ఇండియన్స్ కూడా ఉంటారు ఆ వరల్డ్ వార్ సినిమాలో, మనల్ని కూడా రిక్రూట్ చేసుకున్నారు కదా ఈ బ్రిటిష్ వాళ్ళు. అలా పెట్టిన పద్ధతి. కానీ ఇక్కడ ఇరికిచ్చి పెట్టడం అనేది నాకు నచ్చలేదు. బట్ అట్ ద సేమ్ టైం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఏదో పెట్టాలన్నా పెట్టాడు కానీ స్టోరీ మాత్రం కరెక్ట్గా వెళ్ళింది, బాగుంది. సో అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే సినిమా బాగుంటే ఆడిపోద్దండి. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసుకోండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఏ లొకేషన్కి ఎవడు ఏ రంగులో ఎలా ఉంటాడు, ఇప్పుడు మన ఎలారియా శాండ్ అని ఉంటారు, వాళ్ళ డాన్ కింగ్డమ్ ఉంటుంది. ఆ కింగ్డమ్ కొంచెం సన్ ఎక్కువ, సో వాళ్ళు బేసిక్గా కొంచెం ట్యాన్ అయినట్టు అలా ఉంటారు. నార్త్ మన స్టార్క్ ఫ్యామిలీ అలా అక్కడ కొంచెం తెల్లతోలు ఆ కోల్డ్లో ఉంటారు కాబట్టి అలా, సో అలా సింబాలిక్గా చూపిస్తారు.
కానీ ఇప్పుడు హౌస్ ఆఫ్ డ్రాగన్ ఉంది. హౌస్ ఆఫ్ డ్రాగన్లో ఇంకా వేసుకున్న డైవర్సిటీ గట్టిగా, బట్ షో బాగుంది, చూస్తాం, నచ్చింది. బట్ అదే ఈ ఇటు అమెజాన్ వాడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సంథింగ్ అని చెప్పి తీసుకొచ్చాడు. అక్కడ గజిబిజి అన్నీ కలిపేసి ఆల్ మిక్స్ చేశాడు. కానీ బాగాలేదు, వర్కౌట్ అవ్వలేదు జనాలకి. ఆల్మోస్ట్ 60 మిలియన్ పర్ ఎపిసోడ్ అంట, 500 మిలియన్ ప్లస్ పెట్టుంటారు. 50% షో కంప్లీషన్ కూడా లేదంట. అంటే ఒకసారి స్టార్ట్ చేసినోడు అలా 50% ఆఫ్ ద పీపుల్ కూడా కంప్లీట్ చేయట్లేదు సిరీస్ది. అండ్ అమెజాన్ ఎంత దారుణం అంటే రివ్యూలకు భయపడి అమెజానే రివ్యూలు ఆపేసింది సిరీస్కి కొన్ని రోజుల వరకు. సో అదే చెప్తున్నా కదా, మై అల్టిమేట్ పాయింట్ ఇస్ ఈ డైవర్సిటీ అనేది నాకు నచ్చదండి. ఏది ఎవడైతే దేనికోసం ఎలా రాశాడో అలానే తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం ఏదో మార్చినంత మాత్రాన హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అని కాదు, అందులో కూడా పసు ఉండాలి. ఇందులో పసు ఉంది, అలాంటి ఏం పట్టించుకోకండి. అలాంటి అప్రెన్షన్స్ మీకు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి, సినిమాకి వెళ్ళండి, యూ విల్ లవ్ ఇట్. నాకైతే బాగా నచ్చింది, చూసినట్టు బాగా పిచ్చి పెట్టి 10 మంది వచ్చారు. అలాగే మీకే అనిపిస్తున్నప్పుడు కింద రాయండి. థ్యాంక్ యూ.